హలో ఆల్, వెల్కమ్ టు విజన్జయ్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే విజన్జయ్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 6 months అయింది. ఈ 6 monthsలోనే విజన్జయ్ CGL 2026 మెయిన్స్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడం జరిగింది. అదేంటంటే CGL జనరల్ స్టడీస్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన 25 క్వశ్చన్స్లో దాదాపుగా 20 క్వశ్చన్స్ డైరెక్ట్గా మేము చెప్పిన GS 1 shot వీడియోస్ ఏవైతే ఉన్నాయో 20 hours చెప్పిన వీడియోస్ నుంచే డైరెక్ట్గా 20 క్వశ్చన్లు చేయడానికి అవకాశం కల్పించేలా కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీతో పాటు షేర్ చేసుకొని మేము ఏదైతే మీకు మాట ఇచ్చామో అట్లీస్ట్ 15+ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు మా కోర్స్ ఫాలో అయితే అని చెప్పామో అది మేము ఏదైతే ఉందో దాన్ని మేము సాధించామని చెప్పడానికి విత్ ప్రూఫ్స్తో మీకు చూపించడానికి అయితే ఈ వీడియో చేయబోతున్నాం. దీనిలో భాగంగా మీకు ఈ వీడియోలో నేర్చుకోబోయే అంశం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి, వాటి నుంచి మనం సబ్జెక్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఐ థింక్ మీరు సిద్ధంగా ఉన్నారనుకున్నాను. సో దీనిలో భాగంగా మనం ఒక్కసారి ఈ పర్టికులర్ ఏదైతే GS ఉందో GSని మనం ఏ విధంగా చదవాలి, అలాగే దాంతోపాటుగా మేము ఏం చెప్పామనేది ఒక్కసారి చూద్దాం. ఆల్రెడీ మేము స్టార్టింగ్ నుంచి ఒకటే మాట చెప్తున్నాం, ఏంటి GS చదవాలి అంటే బేసిక్స్ అనేవి అవసరం. ఏవైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో ఆ బేసిక్స్ చదవాలి. ఆ బేసిక్స్ని అనుసరించి ఏం చేయాలి, కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ అనేవి అండర్స్టాండ్ చేసుకోవాలి. కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. దీని తర్వాత ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది కావాలన్నమాట. అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది కావాలన్నమాట. సో ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి బేసిక్స్ మీద కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ ఉన్నప్పుడు. అందుకోసమే మనం ఏం చేసామంటే విజన్జయ్లో బేసిక్స్ ప్లస్ కాన్సెప్ట్స్ రెండూ కలిసేలాగా దీన్ని PYQs ఏవైతే ఉన్నాయో ఆ PYQsని బేస్ చేసుకొని కంటెంట్ని డిజైన్ చేయడం జరిగింది. సో అలా ఏదైతే కంటెంట్ డిజైన్ చేయగలిగామో ఆ కంటెంట్ నుంచే మీకు క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో ఈ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయగలిగాను. ఖచ్చితంగా మీకు కూడా ఎవరైతే ఈ 1 shot వీడియోస్ రివిజన్ సిరీస్ ఫాలో అయ్యారో వాళ్ళకి మీ మెయిన్స్ ఎగ్జామ్లో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. దీనిలో భాగంగా మనం ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ CGL ఏ క్వశ్చన్ ఇచ్చాడు, దానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఏ విధంగా అక్కడ అప్లై చేయాలో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్గా మనకి ఈ పర్టికులర్ ఏదైతే సిరీస్ అని చెప్పుకున్నాం ఈ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్గా మనం చూస్తే ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి డెఫిసిట్స్ గురించి ఇచ్చాడు. మనం క్లాస్ చెప్పినప్పుడు డైలీ ప్రతిరోజు ఒకటే మాట చెప్పుకుంటున్నాం, డెఫిసిట్స్ చాలా ఇంపార్టెంట్. డెఫిసిట్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఒకటి అడిగితే బేసిక్ డెఫినేషన్ బేస్డ్ అడగచ్చు, లేదా ట్రెండ్స్ బేస్డ్ అడగచ్చు అని మనం చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఇక్కడ ఏం అడిగాడు, డెఫినేషన్ బేస్డ్గా అడిగాడు. సో డెఫినేషన్ బేస్డ్గా ఏం అడిగాడు, from a macroeconomic perspective, which indicator best captures the government's borrowing requirement excluding interest payments on the past debts అన్నాడు. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏం చెప్పామన్నది పక్కన పెడితే ఇక్కడ ఏదో సంథింగ్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ని ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాడు. సో మన దగ్గర ఉన్న నాలెడ్జ్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ని ఎక్స్క్లూడ్ చేసిన టాపిక్ ఏముంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ని ఏం ఎక్స్క్లూడ్ చేస్తుంది చెప్పుకున్నాం, ప్రైమరీ డెఫిసిట్ అని ఉంటుంది. ఈ ప్రైమరీ డెఫిసిట్ ఏం చేస్తుంది, FD మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని ఉంటుంది అన్నట్టు మనం చెప్పుకున్నాం. సో అదే కదా సంథింగ్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది అంటే తీసివేస్తుంది అని చెప్తున్నాడు. దాన్నే మనం ప్రైమరీ డెఫిసిట్గా చెప్పుకోవచ్చు. అదే మనకి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్గా కూడా కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా ఇప్పుడు నేను చెప్పాను ఏంటి, మీకు మేము చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయి 100% మీరు 20+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు ఇలా చెప్పాను. సో దానికి నేను ప్రూఫ్ కూడా చూపించాలి కదా, చూపిస్తేనే మీకు ఇంకా మా మీద కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది క్లియర్గా ఏదైతే ఆ రోజు ఇది యాక్చువల్లీ ఈ పర్టికులర్ GS 1 shot వీడియోస్ మనం చెప్పేసింది ఎప్పుడంటే జూలై ఆగస్టులో చెప్పాము. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. సో ఆ రోజు ఏదైతే క్లాస్లో చెప్పామో ఆ క్లాస్కి సంబంధించిన స్లైడే మీకు ఇక్కడ సేమ్ ఇక్కడ ఎవరైతే చెప్పారో నేను అదే పర్సన్, అక్కడ ఉన్న పర్సన్ అదే. సో యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే చెప్పామో అది ఇక్కడ మీకు వచ్చిందని కూడా మీకు చూపించగలుగుతాం. అది ఎలా వచ్చిందో కూడా నేను ఇక్కడ ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఏం చెప్పాను, ప్రైమరీ డెఫిసిట్ అనేది FD మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నట్టు ఉంటుంది అని చెప్పాను. చూడండి ప్రైమరీ డెఫిసిట్ అని ఉంది. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇక్కడ
ఇక్కడ చూడండి పదం కూడా వాడాము ఈ ఇచ్చిన కంటెంట్లో. ఇట్ ఈస్ ద ఫిస్కల్ డెఫిసిట్ ఎక్స్క్లూడింగ్ ద ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని చెప్పాము. ఇంట్రెస్ట్ లయబిలిటీస్ ఫర్ ఇయర్ అన్నాడు. సో ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఆబ్వియస్లీ మనకు అక్కడ స్టేట్మెంట్ కూడా అది ఇచ్చారు కదా, ఆన్సర్ చేయగలిగాం. మీకు మరీ డౌట్ లేదు మేము ఇంకా మిమ్మల్ని ఏదన్నా మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నామంటే మీరు కావాలంటే ఈ వీడియో ఎకానమీలో ఫస్ట్ వీడియో ఉంటుంది, ఆ ఫస్ట్ వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి టైం స్టాంప్ వచ్చేసరికి 20.8 సెకండ్స్ దగ్గరికి వెళ్ళండి. 20 minutes 8 seconds దగ్గరికి వెళ్ళండి. యాజ్ ఇట్ ఈస్గా ఇదే వీడియో ఈ ప్రైమరీ డెఫిసిట్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉంటుంది. సో ఇది ఒక్కటే కాదండి, ఇలా ఏవైతే మీకు మేము చెప్తామో 20 questions వచ్చాయని ప్రతి క్వశ్చన్కి మేము చెప్పిన GS 1 shots వీడియోస్ ఏవైతే ఉన్నాయో 20 hours చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి రావడం జరిగింది. సో ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఈ ప్రైమరీ డెఫిసిట్ అనేది లేదా డెఫిసిట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఏ ఎగ్జామ్లో అయినా కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా డెఫిసిట్స్ అనేది ఇస్తారు. రీసెంట్గా బడ్జెట్ రిలీజ్ అయింది, దానిలో భాగంగా ట్రెండ్స్ అడుగుతాడు. అంటే లాస్ట్ 5 yearsలో ఈ డెఫిసిట్స్ ఏ విధంగా మారాయి, ప్రైమరీ డెఫిసిట్ ఎలా ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది, ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాం మనము అంటే SSC వాళ్ళు ఏమి ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎస్పెషల్లీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి ఇచ్చారు. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ క్లాసులు చెప్పినప్పుడు 2 దగ్గర దీని గురించి చెప్పుకున్నాం. ఒకటి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత స్టాటిక్ జీకేలో ఇండిసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇండిసెస్లో మనం కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇండిసెస్లో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విచ్ ఇండికేటర్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ద నాలెడ్జ్ డైమెన్షన్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నాడు. సో నాలెడ్జ్ డైమెన్షన్ అనేది కింద వాటిలో దేని గురించి చెప్తుంది అన్నాడు. సింపుల్, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఈ క్వశ్చన్స్కి చాలా వరకు ఆన్సర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే అందరికీ తెలిసిందే, ఎందుకంటే డైలీ న్యూస్లో ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినప్పుడు ఇది మనకి ఏం చెప్తుంది, ఏదైతే మనకి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో గ్రోత్, అలాగే దాంతో కూడా డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ చెప్పాము. సో గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఈ గ్రోత్ వీటి గురించి చెప్పాలంటే జీడిపి అవన్నీ చేస్తాయి. జీడిపి ఇవన్నీ కూడా గ్రోత్ ఇండికేటర్స్గా ఉంటాయి. అప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది డెవలప్మెంట్ ఇండికేటర్గా ఉంటుంది అన్నట్టు కూడా మనం మాట్లాడుకున్నాం క్లాస్లో. సో ఆ విధంగా మీరు ఆ నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేసి చూసినప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది మనకి ప్రధానంగా ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్గా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా మరి మనం చెప్పాం కదా, మన ప్రూఫ్ కూడా మీకు చూపించుకోవాలి కదా, ఏం చెప్పాము ఏంటనేది. సేమ్ అదే ఎకానమీ వీడియోలో ఏదైతే మీకు ఇందాక క్లాస్ చెప్పామో అంటే ఇందాక వీడియో చెప్పాను, అదే వీడియోలో మీరు 52 minutes 38 seconds దగ్గరికి వెళ్ళండి. సేమ్ ఇదే ఉంటుంది. మీరు క్వశ్చన్ కూడా చూడండి. యాజ్ ఇట్ ఈస్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కోసం క్వశ్చన్ కూడా ఇచ్చాము. అందులో ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఏముంటాయి, ప్రధానంగా 3 డైమెన్షన్స్ ఉంటాయి. అంటే లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఉంటుంది, తర్వాత నాలెడ్జ్ ఉంటుంది, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుందని డిస్కస్ చేసాం. సో దాంట్లో భాగంగా ఇక్కడ చూడండి, నాలెడ్జ్ అనే కాంపోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది ఎడ్యుకేషన్ని చెప్తుంది అన్నట్టు చెప్పాం. సో ఇలా ఏమవుతుందంటే మనం క్లాస్ చెప్పేటప్పుడు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఏదైతే ఉందో దాన్ని హైలైట్ కూడా చేస్తున్నాం. అందుకే క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్తాను ఏంటంటే, క్లాస్ చెప్పేటప్పుడు ఒక నోట్స్ పక్కన పెట్టుకోండి. నేను క్లాస్లో కొన్ని పాయింట్స్ని హైలైట్ చేస్తాను. ఈ పాయింట్ రావడానికి ఎగ్జామ్లో ఉంది అని సర్కిల్ చుట్టూ కానీ అండర్లైన్ చేసుకుని హైలైట్ చేస్తాను. అలా హైలైట్ చేసిన టాపిక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది అని చెప్పడానికి ఇది ప్రూఫ్ అనమాట. చూడండి, ఇక్కడ సర్కిల్ చేసాం, యాజ్ ఇట్ ఈస్గా అదే వచ్చింది. మీకు మరీ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఏదైతే సర్కిల్ చేసాం అదే కదా కనిపించింది. సో ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా క్లాసులు ఏమైతే చెప్తున్నామో వాటిని మీరు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటూ వెళ్ళగలిగితే చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే జనరల్గా మనం మార్కెట్లో చూస్తే, ఇప్పుడు ప్రధానంగా చూస్తే నార్త్ ఇండియాలో చెప్పేవాళ్ళు ఒకరిద్దరు కనిపించినప్పటికీ సౌత్ ఇండియాలో ఈ పర్టికులర్ జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్కి ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో చెప్పేవాళ్ళు లేరండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, వెరీ రేరు, ఉన్నా కానీ యాక్యురసీ మిస్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, మేము రీసెంట్గానే 6 monthsలో స్టార్ట్ చేసాం. ఎలా స్టార్ట్ చేసామంటే డెడికేషన్తో స్టార్ట్ చేసాం. ఎలా అయినా ఈ పర్టికులర్ సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి అభ్యర్థికి జిఎస్లో ఏదైతే వెనకబడ్డామనే ఫీలింగ్ ఉందో దాన్ని ఓవర్కమ్ చేసేలా చేద్దామని ఈ కోర్స్ అనేది లాంచ్ చేసాం. చాలా డెడికేటెడ్గా, అంటే ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో ర్యాంకర్స్ హెల్ప్ తీసుకున్నాం, అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. అందరం ఒక టీమ్గా కూర్చొని ఈ కంటెంట్ ఈ మెటీరియల్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగిందనమాట. అలా డిజైన్ చేయగలిగాం కాబట్టి ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం అబ్జర్వ్ చేయొచ్చు.
ఓకేనండి. సో దీనిలో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం చూద్దాం. ఈ పర్టికులర్ ఏదైతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందో ఇది ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అనమాట ఇది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత మనం ఇంకొక క్వశ్చన్కి వెళ్దాం. ఇది దేనికి సంబంధించాడు మనకి? ఎకనామిక్ రిఫార్మ్స్ లేదనుకుంటే న్యూ ఎకనామిక్ పాలసీ అంటారు. సో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఏదైతే ఉందో ఈ పర్టికులర్ టాపిక్ని జనరల్గా జిఎస్ డీల్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ నుండి పెద్దగా క్వశ్చన్స్ ఏం రావు, అది డిస్క్రిప్టివ్ బేస్డ్గా ఉంటుంది, అది ఆబ్జెక్ట్ బేస్డ్లో చాలా రేర్గా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు చాలామంది మనకి చెప్పడం అబ్జర్వ్ చేస్తుంటాం మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ నేనేం చెప్తానంటే జనరల్ స్టడీస్లో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుంది, ఈ టాపిక్ నుంచి రాదు అని మనం చెప్పలేమండి. ఖచ్చితంగా ప్రతి టాపిక్ మీద మినిమం అవగాహన అనేది ఉండాలి. 100% ప్రతి టాపిక్ని చదువుతామంటే అది పెద్ద ఓషన్ అయిపోద్ది, చాలా ఇబ్బంది అవుతుంది. మీరు మిగతా సబ్జెక్ట్స్ అన్ని వదిలేసి దీని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది, అది వద్దు. కాకపోతే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీద బేసిక్ క్వాలిటీ లేదా బేసిక్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయొచ్చు. సో దీంట్లో భాగంగా మనకి ఇక్కడ లిబరలైజేషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. సో లిబరలైజేషన్ అంటే ఏంటి? సింపుల్, ఇక్కడ ఏదో జరుగుతుంది. లిబరల్ అంటే ఏదో ఒకదానికి రిస్ట్రిక్షన్స్ ఇంతకు ముందు ఉండేవి, ఆ రిస్ట్రిక్షన్స్ని ఇప్పుడు లిబరల్ చేశాడు అంటే కొద్దిగా దానికి సడలింపు అనేది ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. దాని పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది? అబాలిషింగ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. ఇంతకుముందు మనకి ఇండస్ట్రియల్ పాలసీస్లో భాగంగా చూసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అని లైసెన్స్ రాజ్ వ్యవస్థ అనేది ఉండేది. దానివల్ల ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్టికులర్ ఎంటర్ప్రెన్యూర్స్గా మారడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించేవి కాదు. సో దాన్ని అబాలిష్ చేయడం ద్వారా ఏమైంది? ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ అనేది ఇండియాలో జరిగింది. ఈ పాయింట్ చెప్పుకున్నాం. సేమ్ అదే చూడండి, ప్రైవేట్ ఎంట్రీని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అన్నారు, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ని అబాలిష్ చేయడం జరిగింది అన్నారు. సో ఇది ఈ విధంగా మన కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు బేసిక్స్ ఏంటి? ఇక్కడ బేసిక్స్ ఏంటంటే ఎకనామిక్ పాలసీ అనేది ఉంది, అందులో ఎల్పిజి అనే రిఫార్మ్స్ వచ్చాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అది బేసిక్. దానికి అప్లికేషన్ ఏంటి? ఈ లిబరలైజేషన్ తీసుకురావడం వల్ల కలిగే లాభం ఏంటి? సో కలిగే లాభం ఏంటి? ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ జరుగుతుంది. అదే విషయాన్ని మన క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. చూడండి, అబ్జర్వ్ చేయండి, క్లియర్గా క్వశ్చన్ కూడా ఇచ్చాం. గ్లోబలైజేషన్ బేస్డ్గా క్వశ్చన్ ఇస్తే ఇక్కడ మీకు 3 కాన్సెప్ట్స్ చెప్పాం. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, లిబరలైజేషన్ చెప్పాం. మీకు మళ్ళీ చెప్తున్నానంటే స్ట్రెస్ చేస్తున్నానని కాదు, అంటే క్లాస్ చెప్పేటప్పుడు మేము ఎంత డెడికేటెడ్గా చెప్తామో చెప్తున్నాం. ఒక పర్టికులర్ పాయింట్ని సర్కిల్ చేసామంటే ఏదో పెన్న చేతిలో ఉంది కదా ఇష్టం వచ్చినట్టు సర్కిల్ చేసుకుంటూ వెళ్ళిపోమండి. ఆ పాయింట్ మీకు ఎగ్జామ్లో అవసరం అవుతుంది అన్నప్పుడు మాత్రమే దాన్ని సర్కిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, లిబరలైజేషన్, ఈ 3 ఉంటే లిబరలైజేషన్ మీద రావడానికి అవకాశం ఉంది అన్నట్టు మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది? లిబరలైజేషన్ గురించి మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. లిబరలైజేషన్ అంటే ఏం చెప్పాం? రిడ్యూసింగ్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ టు ఎంకరేజ్ ఎకనామిక్ యాక్టివిటీ. సేమ్ అదే కదా అబాలిషింగ్ లైసెన్సింగ్. సో ఆ విధంగా మీకు ఏదైతే మేము చెప్తున్నామో అది 100% హెల్ప్ అవుతుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ సబ్జెక్టులో అయినా కానీ అది క్వాంట్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, జిఎస్ అవ్వచ్చు, ఉపయోగపడని టాపిక్ అనేది ఉండదండి. ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. సో అట్లీస్ట్ ప్రతి టాపిక్ మీద బేసిక్ నెసరీ లేదా బేసిక్ అవగాహన అనేది తెచ్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి సంబంధించి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకున్నాను. టైం స్టాంప్స్ చూస్తారంటే ఇది మీకు 2 hours 8 minutes దగ్గర ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేము ఏదో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మా కోర్సెస్ని అమ్ముకోవడానికి అలా ఏం లేదు. ఇక్కడ మీకు కోర్సెస్ని అమ్ముకోవడానికి అలా ఏం లేదు. ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ సింపుల్గా ఏంటంటే నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటున్నాం, మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాం, మా దగ్గర ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. స్టార్టింగ్ డేనే మీకు చెప్పాం ఏమని, మా దగ్గర ర్యాంకర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పాం. ఆ ర్యాంకర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కలిస్తే రిజల్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనండి, సో ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి సంబంధించింది. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు మనకి. ఇది ఆబ్వియస్లీ ఎస్ఎస్సికి ఫేవరెట్ టాపిక్. కాబట్టి ఈ క్వశ్చన్ చూడంగానే ఏమైంది, చాలా పెద్ద క్వశ్చన్ వచ్చింది, దీన్ని నేను ఆన్సర్ చేయలేనేమనే భయంకి ఆస్పిరెంట్స్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. బట్ ఇది బేసిక్ క్వశ్చన్. ఇంతకుముందు ఏంటి, 5-year plans, ఒకటో దానికి అగ్రికల్చర్, రెండో దానికి ఇండస్ట్రీలు, అలా ఒక్కొక్క దానికి ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి మాత్రం అడిగేసేవాళ్ళు. జస్ట్ చూడగానే చాలా చిన్న క్వశ్చన్ లాగా ఉండేది, బట్ ఇక్కడ చూసి చాలా పెద్ద క్వశ్చన్ లాగా ఉంది. సో మనం జిఎస్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ టైం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సీజీఎల్ మెయిన్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే టైం మనల్ని పరిగెట్టిస్తుంది. అది చూసినప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ ఉంది, ఇదేమో పెద్ద క్వశ్చన్, మనం ఇది రాయలేమేమని వదిలేస్తారనమాట. ఇలాంటి వదలొద్దు. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ చూడడానికి పెద్దగా ఉన్నప్పుడు కూడా ఉన్నా కానీ చాలా చాలా చిన్న క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ సింపుల్గా ఏం అడిగాడు, సెకండ్ 5-year plan గురించి అడిగాడు. రిమైనింగ్ అంతా పక్కన పెట్టేయండి. సరే, సెకండ్ 5-year plan దేనికి సంబంధించింది ఏంటి ఇవన్నీ పక్కన పెట్టండి. వాడు ఇక్కడ ఏమన్నాడు, సెకండ్ 5-year plan అన్నాడు.
లాస్ట్లో ఏమన్నాడు, ప్రైమరీ ఫోకస్ ఆఫ్ దిస్ ప్లాన్ అన్నాడు. ఈ రెండు చదవడానికి మీకు ఎంత టైం అవుతుందండి? మహా అయితే 5 seconds అవుతుంది. ఓకే, సెకండ్ 5 year ప్లాను ప్రైమరీ ఫోకస్. సో వెంటనే మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ప్రతి దానికి ఒకటో దానికి ఏంటి, రెండో దానికి ఏంటి, మూడో దానికి ఏంటి, ప్రతి దానికి చేసుకున్నాం. అందులోనూ 5 year ప్లాన్స్లో 5 important పాయింట్స్ గుర్తుపెట్టుకో ప్రతి దాని గురించి అని చెప్పుకున్నాం. దాని ఆబ్జెక్టివ్, దాని మోడల్, దాని గ్రోత్ రేటు, సక్సెస్ రేటు, అలాగే ఆ టైంలో వచ్చిన ఇంపార్టెంట్ ఇనిషియేషన్స్, దాని రిలవెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం. సో ఆ పాయింట్లో చూసినప్పుడు 5 year ప్లాను ప్రైమరీ ఫోకస్. ఓకే, సింపుల్. సో సెకండ్ 5 year ప్లాన్ ఏంటి, ఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రైమరీ ఫోకస్. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇండస్ట్రియలైజేషన్ అనే పదం ఎక్కడ ఉందో చూసుకోండి. వీటిలో ముఖ్యమైనది ఇండస్ట్రియలైజేషన్ అనే పదం డైరెక్ట్గా ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడే కనిపిస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మ్యాక్సిమం మీకు పడితే 20 seconds నుంచి ఇంకాస్త డిలే అయితే ఒక 30 secondsకి వెళ్తారు. అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టే పరిస్థితి ఉండదన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇవి చూడడానికి ఈజీ క్వశ్చన్సే ఉంటాయండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ POQ బేస్డ్గా వచ్చాయి, లేదనుకుంటే సబ్జెక్ట్ చదివితే మాత్రం రాదా అనొచ్చు. ఎస్, వస్తాయి, కాదనలేదు. బట్ వాటంతటిని సెగ్రిగేట్ చేసి ఒక దగ్గర ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. మేము ఏం చేసాము, ఎవరైతే ఎగ్జామ్కి ఫియర్గా ఫీల్ అవుతున్నారో, జిఎస్ నా వల్ల కాదు అని భయపడుతున్నారో వాళ్ళ కోసం ఏం చేసాం, 20 hours మొత్తం జిఎస్ని అంతటినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాము. పెడితే ఏమైంది, రిజల్ట్ ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మీరు అనొచ్చు, మరి నెక్స్ట్ ఇయర్ కూడా 20 hours ఉపయోగపడుతుందంటే మనం కొద్దిగా అడ్వాన్స్ అవుదాం. ఎందుకు, ఎగ్జామ్లకు మనం ఛాన్స్ ఇవ్వడం. ఈ ఇయర్ 20 questions వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ కూడా 20 ఒక్క క్వశ్చన్ కూడా తక్కువ చూద్దామనే ఉద్దేశంతో మీకు ఫుల్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఫుల్ కోర్సులో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం. ప్రతి దాన్ని వాడు ఏ యాంగిల్లో ఏ పాయింట్లో క్వశ్చన్ అడిగినా కానీ మిస్ అవ్వకుండా ఉండేలా చేయడం కోసం మనం ఇవ్వడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా ఈ క్వశ్చన్కి ఒకసారి మనం ఆన్సర్ చూసుకుంటే ఒకటో క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటో ఆప్షన్. సో దీంట్లో భాగంగా మనం క్లాస్లో చూడండి, క్లాస్లో ఏం చెప్పాం, 5 year ప్లాన్స్ గురించి మాట్లాడాం. 5 year ప్లాన్స్ గురించి మాట్లాడి మీకు ఒక టేబుల్ ఇచ్చాం. ఏం చేసాం, ప్లాను, దాని డ్యూరేషను, దాని ఫోకస్, దాని గ్రోత్ టార్గెట్, మెయిన్ ప్రాజెక్ట్స్. 5 points అనేది మేజర్. ప్రతి 5 year ప్లాన్ గురించి చదివినప్పుడు 5 points అనే మేజర్ అని చెప్పుకున్నాం. ఎస్, ఆ 5 points నుంచే మీకు ఏం జరిగింది, సెకండ్ 5 year ప్లాన్లో మోటో ఆర్ ఫోకస్ ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి మాట్లాడింది. అదే మీకు టైం స్టాంప్ కూడా చూసుకుంటే ఇది 2 hours 5 minutes 53 seconds దగ్గర మీకు ఆ 1 shorts వీడియోలో కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు మేము ఏదైతే ప్రామిస్ చేసామో అది మేము రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేసాము. మీరు కూడా దీన్ని ఉపయోగించుకున్నారని ఆశిస్తున్నాం. ఐ థింక్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. దానికి వెరీ హ్యాపీ. దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాము మనము, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఎస్ఎస్సిలో మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ నుంచి అన్నీ కూడా జాగ్రఫీ, ఎకానమీ నుంచి ఒక 4 questions వచ్చాయండి. అంటే HDA అనేది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకపోతే ఎకానమీ నుంచి 4 questions వచ్చాయండి. అలాగే తర్వాత మనం జాగ్రఫీ నుంచి క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్తే జాగ్రఫీ నుంచి ఏమి ఇచ్చాడు, సమ్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, మనకి జోజిల్లా పాస్ అలాగే సిప్కిలా పాస్ ఈ రెండింటి గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇవి చూడంగానే ఎగ్జామ్లో చూడంగానే ఓకే పాసెస్ 30-40 ఉంటాయి, అవన్నీ నాకు గుర్తుండవు, ఇంక వదిలేద్దామని చాలామంది వదిలేసే పరిస్థితి ఉంది చదవకుండా. దాన్ని సింపుల్గా ఎలా చదవాలో కూడా మీకు అక్కడ మేము చెప్పామండి. సింపుల్గా ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చెప్పడం జరిగింది. సో దాన్ని మీరు దాన్ని ఉపయోగించుకుంటే దీనికి 1 answer అని మీరు ఈజీగా కరెక్ట్ ఆన్సర్ అని పెట్టగలుగుతారు అనమాట. ఈ క్వశ్చన్కి 1 answer. సో ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూద్దాం, మీకు ఇచ్చిన నాలెడ్జ్లో ఏ విధంగా ఉందో చూద్దాం. ఏం చెప్పాం చూడండి, సిప్కిలా పాస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సిప్కిలా పాస్ ఎక్కడ ఉన్నాడు, అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నాడు. మీ దగ్గర ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది. సిప్కిలా పాస్ ఎక్కడ ఉందండి, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అంటే టిబెట్ చెప్పాం. చూడండి, అండర్లైన్ చేశాను, నేను మళ్ళీ చెప్తాను, చూసుకోండి, అండర్లైన్ చేసాం, మళ్ళీ చెప్తాను మీకు. క్లాస్లో ఒక పాయింట్ని అండర్లైన్ చేసాము అంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే చేస్తాం. సో సిప్కిలా హిమాచల్ ప్రదేశ్, వాడు అరుణాచల్ ప్రదేశ్ అన్నట్టు సింప్లీ ఎలిమినేటెడ్ అయిపోయింది. సో ఓకే, దాని తర్వాత మనం ఇంకోటి ఇచ్చాడు మనకి జోజిల్లా పాస్, అది ఉందో లేదో కూడా చూద్దాం. మనం ఇచ్చిన డేటాలో చూడండి, మీకు ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, జోజిల్లా పాస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్ని ఉంటే ఈ జోజిల్లా పాస్ని ఎందుకు టిక్ పెట్టాం, అవసరం, ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉందని. నేను టిక్ పెట్టచ్చు కదా, అగిల్ పాస్ అని కానీ, లంక పాస్ అని కానీ, పెన్సిలా పాస్ అని కానీ టిక్ పెట్టచ్చు కదా. ఇక్కడ చూడండి, బనిహాల్, కర్దులంగ్, పిరుపంజలు, జోజిలా, వీటికి మాత్రమే టిక్ పెట్టాం. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, వీటన్నింటినీ టిక్ పెట్టుకుని వాటిని ఎందుకు టిక్ పెట్టాం, ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ దో నేను టిక్ పెట్టి 4 చదువుకుని వెళ్ళినా మీరు ఆన్సర్ చేసేస్తారు, అవునా. సో ఆ విధంగా మీకు ఈ పర్టికులర్ జిఎస్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఐ థింక్ ఈ మాట నేను చెప్పకూడదు, బట్ ఐ కెన్ సే, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర.
ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి, ఎదురు కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియాలో మ్యాక్సిమం జిఎస్లో ఈ లెవెల్లో కంటెంట్, ఈ లెవెల్లో యాక్యురసీతో ఇచ్చేది విజన్జై ఒక్కటని మేమైతే అనుకుంటున్నాం. మీకు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి, బట్ 99% ఉండరు. లేరు కాబట్టే మేము అనేవాళ్ళం బయటికి రావడం జరిగింది. మేము మీకు కోర్సెస్ అనేది అందించడం జరుగుతుంది. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి కోర్సెస్ తీసుకోండి. ఎస్పెషల్లీ ఈ రివిజన్ సిరీస్ కాకుండా మీకు ఫుల్ కోర్స్ అనేది రీసెంట్గా లాంచ్ చేసాము జిఎస్కి సంబంధించి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆల్రెడీ అందులో పాలిటీ, ఎకానమీ సబ్జెక్ట్స్ కవర్ అయ్యాయి. సో దాని తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఆన్ టైం విత్ యాక్యురసీతో కంప్లీట్ చేసే బాధ్యత మాదనమాట. ఓకేనండి, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించింది. దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దేనికి సంబంధించి మినరల్స్ గురించి ఇచ్చాడు. సో మినరల్స్ గురించి ఇచ్చాడు. సో దీంట్లో మనం చూసుకుంటే ఏమన్నాడు, కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏది అని అడిగాడు. ఈ పర్టికులర్ దాంట్లో కరెక్ట్గా మ్యాచ్ అయింది ఏంటి అని అడగడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి దాంట్లో, మరి ఈ పర్టికులర్ మినరల్ నేను ఎట్లా ఐడెంటిఫై చేస్తాను, దీనికి ఎలా ఆన్సర్ చేస్తాను అనే క్వశ్చన్ మీకు రావచ్చు. దాన్ని కూడా సింప్లిఫై చేసి టిక్ పెట్టి మరీ చూపించామండి. ఇక్కడ నేను ఎంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జామ్లో మీకు 100 టాపిక్లు ఉంటే 20 టాపిక్లు మాత్రమే టిక్ పెట్టానండి. ఆ 20 నుంచే మీకు క్వశ్చన్ వచ్చినట్టు వచ్చాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఒక 20%, 30% మీకు సెగ్రిగేట్ చేసి ఇచ్చాము. దాని నుంచే క్వశ్చన్స్ రిపీట్ అవడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒడిస్సా, బాక్సైట్, ఒడిస్సా కరెక్ట్గా మ్యాచ్ అయ్యి, రిమైనింగ్ అన్ని కూడా ఇన్కరెక్ట్ మ్యాచ్డ్. ఇందులో ఎటువంటి తప్పు లేదు. మైకా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటుంది. అలా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కటి మనం చూసుకుంటే, సో దీంట్లో భాగంగా మన క్లాస్లో ఏం చెప్పాం చూడండి. ఇక్కడ ఏది కూడా ఏదో ర్యాండమ్ పీపీటీ, ర్యాండమ్ గూగుల్ ఫోటోనో లేదా ర్యాండమ్ పీడిఎఫ్ స్క్రీన్ షాట్ పెట్టట్లేదు. రియల్ క్లాస్, మీ క్లాస్ ఏదైతే చెప్పాం మీ క్లాస్ చూడండి. జాగ్రఫీ క్లాస్లో ఇండియన్ జాగ్రఫీ గురించి మనం మాట్లాడాం. ఇండియన్ జాగ్రఫీ గురించి మాట్లాడినప్పుడు ఇండియన్ జాగ్రఫీ క్లాస్లో 2 hours 4 minutes 2 seconds దగ్గర మీకు 0.2 seconds దగ్గర మీకు ఇది కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఏదైతే మనకు ఉందో కోల్ గురించి మాట్లాడాం, అలాగే దాని తర్వాత ఐరన్ ఓర్, దాని తర్వాత ముఖ్యమైనది బాక్సైట్ అండ్ డబల్ టిక్ పెట్టాం. మీరు అబ్జర్వ్ చేస్తే డబల్ టిక్ పెట్టాం బాక్సైట్కి. డబల్ టిక్ పెట్టి ఒడిస్సా కూడా కింద కూడా మీకు అండర్లైన్ చేసాం. అలాగే మీకు రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఏవైతే లైమ్ స్టోన్ ఇచ్చాడు లైమ్ స్టోన్ ఉంది, అలాగే రిమైనింగ్ మైకా ఏదైతే ఇచ్చాడు మైకా, ఇలా ఒక్కొక్క దానికి కూడా ఉంది. ఇక్కడ బాక్సైట్ ఒడిస్సా అని మీకు టిక్ పెట్టి మీకు క్లియర్గా చూపించామండి. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఒక స్టేట్ గురించి ఇవ్వలేదు. టాప్ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చాము. అలాగే మన ఇండియాతోనే ఆగిపోలేదు, దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్ళాం. ఏమైంది, టాప్ కంట్రీస్ ఏమున్నాయని కూడా ఇచ్చాం. సో మీకు ఎలా అంటే తక్కువ టైంలో చెప్పినప్పటికీ, అలాగే దాంతోపాటుగా జిఎస్ని కన్సల్ట్ చేసినప్పటికీ మీకు క్వశ్చన్ పోకుండా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఏ డైమెన్షన్లో అడగండి 100% మీకు క్వశ్చన్ ఆన్సర్ చేసేలాగా తయారు చేయడం అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించింది. దాని తర్వాత మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇవన్నీ జాగ్రఫీకి సంబంధించి ఇప్పటివరకు జాగ్రఫీ మీద ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. సో ప్రతి సబ్జెక్ట్ని వీడు సమానంగా వెళ్ళాడండి. ఎకానమీ నుంచి ఒక 4 క్వశ్చన్స్, జాగ్రఫీ నుంచి ఒక 2 క్వశ్చన్స్, హిస్టరీ నుంచి ఒక 3 క్వశ్చన్స్, ఇలా అన్నిటికీ సమప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాడండి. కాబట్టి ఏ సబ్జెక్ట్ని మనం విస్మరించడానికి లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జనరల్గా, అంటే ఈ మాట నేను చెప్తున్నాను ఎందుకు అంటున్నానంటే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను అనమాట. పొగరతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే జనరల్గా జిఎస్లో సీజీఎల్ మెయిన్స్కి మనం తీసుకుందాం 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు. సో అందులో 15 క్వశ్చన్స్ చేస్తే చాలు అనేది జనరల్గా ఉన్న థియరీ. ఈవెన్ దో నార్త్ చూసుకున్న సౌత్ తీసుకున్న జిఎస్లో 15 క్వశ్చన్స్ చేస్తే చాలు, నేను టాప్ ర్యాంక్లో ఉంటాననే దీంట్లో ఉంటారు జనరల్లీ. అలాంటిది మనం 20 క్వశ్చన్లు ఇచ్చామండి. 20 క్వశ్చన్లు అంటే 60 మార్క్స్. ఈ పర్టికులర్ ఏదైతే 15 మార్కులు డిఫరెన్స్ ఉందో ఇది మిమ్మల్ని చాలా పెద్ద ర్యాంక్ డిఫరెన్స్ చూపిస్తుంది. చూపించిన 1500 ర్యాంక్ డిఫరెన్స్ చూపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఆ విధంగా ఈ కోర్స్ అనేది మీకు ఇచ్చాం. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఇక్కడ ఏమన్నాడు, అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన మార్కెట్ రీఫార్మ్స్కి సంబంధించి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతను ఈ మార్కెట్ కంట్రోల్ అనే ఒక ఈ జవాబిట్ అనే ఒక వ్యవస్థని, లేదంటే ఆ మార్కెట్ రీఫార్మ్స్ని తీసుకురావడం వల్ల ఏం చేశాడు అంటే, టు కీప్ ఎసెన్షియల్ కమోడిటీ ప్రైసెస్ లో, సో సోల్జర్స్ కుడ్ బి మెయింటైన్ టు ఫిక్స్డ్ శాలరీస్. సో ఈ పర్టికులర్ పాయింట్ కోసం మనకి అల్లావుద్దీన్ ఎవరైతే ఈయన ఉన్నాడో అల్లావుద్దీన్ ఖిల్జీ అతను ఇది ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం దీనికి ఏమైనా ఇచ్చామా,
చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాం మనం. సో దాంట్లో భాగంగా మీరు అనుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి దగ్గర కూడా అవైలబుల్గా ఉంది కదా అనొచ్చు. ఎస్, అవైలబుల్గా ఉంది. జిఎస్ అనేది ఒక ఓషన్, సముద్రం ఉంది కాదనలేదు. సముద్రం నుంచి ఉప్పును వేరు చేయడం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది చూడండి. సముద్రం నీరంతా ఉప్పుగానే ఉంటుంది, ఒక పర్టికులర్ నీటిని పట్టుకొని ఉప్పుగా వేరు చేస్తాం చూడండి, అదే ఇక్కడ ఇది కూడా ఉంది. ఎస్, మీకు ఇచ్చిన ప్రతి క్వశ్చన్ గూగుల్లోనో ఏదో టెక్స్ట్ బుక్లోనో ఎక్కడో దగ్గర ఉంది కాదనలేదు. వాటంతటిని సెగ్రిగేట్ చేసి మీకు ఒక దగ్గర పెట్టామండి. ఈ పర్టికులర్ ఫాలో అవ్వండి, మీరు రాయగలుగుతారని చెప్పడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అదే మేము చేసాము. మేమేదో ఇక్కడ కొత్తగా క్రియేట్ చేస్తాం, మేమేదో కొత్తగా ఎస్ఎస్సిని మొత్తాన్ని మార్చేసాం అలా మేము చెప్పట్లేదండి. మేమేం చెప్తున్నామంటే ఓషన్ని సెగ్రిగేట్ చేసి మీకు ఇచ్చాం. ఈ ఓషన్ ఆఫ్ ది జిఎస్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎలా ఈత కొట్టాలో మీకు నేర్పించామని చెప్తున్నామంట, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ ఏదో మేమేదో కొత్తగా మార్చేసాము, లేదంటే కొత్తగా ఏంటంటే సబ్జెక్ట్ ఏదో మేమే క్రియేట్ చేసాం, కంటెంట్ అంతా మేమే క్రియేట్ చేసామని చెప్పట్లేదు. ఉన్న కంటెంట్నే బెస్ట్గా మార్చి మీకు ఇచ్చామన్నమాట, ఉన్న కంటెంట్ని బెస్ట్గా మీకు చూపిస్తున్నాం అనమాట. అది ఇక్కడ పాయింట్ అనమాట. ఓకేనండి. సో దీంట్లో భాగంగా చూడండి, ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి అతను చేసిన ఎక్స్పాన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మార్కెట్ రీఫార్మ్స్ దాంట్లో భాగంగా ఇవి మనం చూసుకుంటే 3 మార్కెట్ రీఫార్మ్ చేశాడు. ఫుడ్ మార్కెట్, క్లాత్ మార్కెట్, మార్కెట్ ఫర్ హార్సెస్, ఇవన్నీ కూడా చేశాడు. సో ఈ విధంగా అతను ఏవైతే తీసుకొచ్చాడో ఆ రీఫార్మ్స్ అనేది మీకు ఇక్కడ ప్రధానంగా చెప్పడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, ఇది బేసికల్గా దీనికి సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ నవరోజ్ అనేది ఉంది. సో నవరోజ్ అనే దాన్ని మేము 2 దగ్గర కవర్ చేసామండి సిలబస్లో. ఒకటి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేసాము, 2 స్టాటిక్ జీకే అంటే ఇంపార్టెంట్ స్టేట్స్, ఫెస్టివల్స్ అనే దాంట్లో కూడా కవర్ చేసామన్నమాట. అంటే దీనికి అంత ప్రయారిటీ ఉంటుంది అనేది అక్కడ మేము చూపించడం అనమాట. ఆ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్గా వచ్చింది. సో ఈ నవరోజ్ ఏదైతే ఉందో నవరోజుకి మనం ఆన్సర్గా చూస్తే పెర్షియన్ న్యూ ఇయర్ సెలబ్రేటెడ్గా మనకు కనిపిస్తుంది. ఇది ఒక పెర్షియన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫెస్టివల్గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. మేబీ నేను కాస్త ఫాస్ట్గా వెళ్ళొచ్చు, జస్ట్ ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ ఎనాలిసిస్ వీడియో కాబట్టి కాస్త ఫాస్ట్గా వెళ్తున్నాను. సో ఐ థింక్ మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు అనుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే నవరోజ్ అనేది ఒక పెర్షియన్ న్యూ ఇయర్ ఫెస్టివల్. మనం ఎక్కడ ఇచ్చాము చూడండి, సింపుల్గా చూస్తే ఎవరి గురించి మనం మాట్లాడాము, గియాజుద్దీన్ బాల్బన్ అనే పర్సన్ గురించి మాట్లాడాం. అతని గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ చూడండి, మిగతావన్నీ గీతలు కొడితే నవరోజ్ని సర్కిల్ చేసాం చూడండి మీకోసమనే, ఎవరైతే అవసరం అవుద్దో వాళ్ళకి. ఎక్కడ ఉంటుంది అది మీకు మోడర్న్ మిడివల్ హిస్టరీని చదివేటప్పుడు మిడివల్ హిస్టరీ లెసన్లో 27 minutes 11 seconds దగ్గర ఉంటుంది చూడండి. నవరోజ్ అనే దాన్ని సర్కిల్ చేసాం మీకు. సో అంత ఇంపార్టెంట్. ఎవరైతే బాల్బన్ గురించి చెప్పినో హిస్టరీలో సర్కిల్ చేయడం జరిగింది. అలాగే దాంతో పాటుగా మీకు చూడండి స్టాటిక్ జీకేలో చెప్పాం. స్టాటిక్ జీకేలో చెప్పినప్పుడు ఏంటి, స్టేట్స్ అండ్ దే న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అని చెప్పాం. స్టేట్స్తో చెప్తే వదిలేస్తే అయిపోయింది. ఏది ఉగాది ఆంధ్రప్రదేశ్, గుడిపడవ మహారాష్ట్ర, విసు కేరళ ఇలా చెప్తే అయిపోయేది. బట్ దానికి ఇంకాస్త యాడింగ్ చేసాం. ఏంటి, ఇవి ఇంపార్టెంట్, నవరోజ్ పర్షియన్ కమ్యూనిటీకి సంబంధించింది. ఇలా మనం ఏం చేసామంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్కి అవసరమైన ప్రతి దాన్ని సెగ్రిగేట్ చేసి ఒక డీటెయిల్డ్ మెటీరియల్, డీటెయిల్డ్ కంటెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించింది. దాని తర్వాత మనం చూసుకుంటే సబ్సిడరీ ఎలియన్స్. సో సబ్సిడరీ ఎలియన్స్ ఎవరు తెచ్చారు మనకు తెలుసు, లార్డ్ వెల్స్లీ అని అతను తెచ్చాడు. సో దీంట్లో భాగంగా ఈ సబ్సిడరీ ఎలియన్స్ ఏం చేస్తుంది అని అందులో ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగాడు. సో సబ్సిడరీ ఎలియన్స్ అనే పాయింట్ కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఏం చేస్తుంది, అందులో కరెక్ట్ ఏంటి ఇన్కరెక్ట్ ఏంటో మనం చెప్పేయచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినర్ ఇచ్చే క్వశ్చన్స్ ఏవి కూడా అవుట్ ఆఫ్ ది కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్గానే ఇవ్వలేదండి. మ్యాక్సిమం 20 to 22 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్గా ఇచ్చాడు అనమాట. 1-2 క్వశ్చన్స్ మారుతాయి, ఓకే. ఆ మాత్రం ఎగ్జామినర్కి మనం ఇవ్వకపోతే ఎలాంటి ఫ్రీ హ్యాండ్, నువ్వు ఏదన్నా అడుగు నేను చెప్పేస్తానంటే పాపం అతను హట్ అవుతాడు కదా. అతనికి ఒక 2 క్వశ్చన్స్ వదిలేద్దాం, అట్లీస్ట్ ఒక 20-22 క్వశ్చన్స్ చేయగలిగామంటే చాలా బెస్ట్ అనమాట. అదే మనం ఎక్కడ చేసి చూపించాం. సో దీంట్లో భాగంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 2 అనేది ఇన్కరెక్ట్. అది ఎందుకు ఇన్కరెక్ట్ అనేది ఒకసారి మీరు చూడండి, ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమవుతుంది. సో దీంట్లో ఈ 4th స్టేట్మెంట్ ఏదైతే ఉందో 4th స్టేట్మెంట్కి అలాగే 2nd స్టేట్మెంట్కి చిన్న కాంట్రవర్సీ ఉందండి. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏమన్నాడు, రిక్వైర్డ్ టు డిస్బాండ్ అనే పదం వాడాడండి. సో ఈ పదం వాడడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎలా అంటే ఆ పర్టికులర్ ఓన్ మిలిటరీ, ఇప్పుడు నేను ఉన్నాను సబ్సిడీ ఎలియన్స్ ప్రకారంగా బ్రిటిషర్స్తో నేను ఎలియన్స్ ఒప్పందం చేసుకున్నప్పుడు నా ఆర్మీని అంతటిని క్లోజ్ చేసి ఓన్లీ బ్రిటిషర్స్ ఆర్మీని మాత్రమే నేను నా ప్రొటెక్షన్కి కానీ నా స్టేట్లో కానీ ఉంచాలంటే అది కరెక్ట్ కాదు కదా. అదే ఇక్కడ స్టేట్మెంట్ వాడాడు. ఇక్కడ యాక్చువల్లీ డిస్బాండ్ ఆర్ రెడ్యూస్డ్ అనే పదం వాడాలి. ఇలా వాడితే మనకు పర్ఫెక్ట్గా ఉండేది, ఇది రైట్ అయ్యేది, అప్పుడు 100% ఇది రాంగ్ అయ్యేది. బట్ ఓకే, ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇది ఒక 90% కరెక్ట్.
ఇది 100% ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనండి. సో పర్సెంటేజ్ రూల్ ప్రకారం వెళ్ళినప్పుడు ఇది మనకి తప్పు అయ్యే పరిస్థితి ఉందన్నమాట. ఇది సెకండ్ స్టేట్మెంట్కి ఆన్సర్. దాని తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. సో దీంట్లో భాగంగా మేము ఎక్కడ ఇచ్చాం, ఏమి ఇచ్చామంటే చూడండి, గవర్నర్ జనరల్స్ వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్స్ అలాగే వాళ్ళ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పినప్పుడు ఇంట్రడ్యూస్డ్ సబ్సిడరీ ఎలియన్స్ అండర్లైన్ చేసాం అబ్జర్వ్ చేస్తే. సో అది అండర్లైన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో గీత గీస్తే చూసుకోండి అనలా, దాని ఫీచర్ ఏంటి, అది ఎందుకోసం వచ్చింది, అది ఏంటి, ఇలా ప్రతిదీ కూడా చెప్పడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది బేసికల్గా దీనికి సంబంధించింది. దాని తర్వాత మనం ఈ పర్టికులర్ ఏదైతే హిస్టరీ ఉందో హిస్టరీలో భాగంగా ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. హిస్టరీలోనే ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా చెప్పుకోవచ్చు. ఏమి ఇచ్చాడు, ఈ క్రింది వాటిల్లో టెంపుల్ హిస్టరీకి సంబంధించి అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు, హిస్టారికల్ ప్రాసెస్ బెస్ట్ రిఫ్లెక్టెడ్ బై ద ఎవాల్యుయేషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఎవాల్యుయేషన్ జరగడానికి గల కారణం ఏంటి అన్నట్టు మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో భాగంగా దీనికి ఆన్సర్ ఏంటంటే కంటిన్యూస్ ఇంటరాక్షన్ ఆఫ్ రిలీజియన్ అండ్ రీజనల్ స్టైల్స్ అన్నాడు. సో ఇక్కడ సింపుల్గా ఈ రీజనల్ స్టైల్స్ చెప్తే మీకు అర్థమైపోద్ది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అని. అదే మనం చేసాం మీకు ఎగ్జామ్లో. మీకు అక్కడ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసేటప్పుడు అదే మీకు ఇక్కడ చేయడం జరిగింది. చూడండి, రీజనల్ స్టైల్స్లో భాగంగా మనకి ప్రధానమైన 3 ఉంటాయి. నగర స్టైల్, ద్రవిడియన్ స్టైల్, వేసరా స్టైల్ ఉంటాయి. ప్రతి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ పర్టికులర్ ఈ నగర ఏదైతే ఉందో నగర, దాని తర్వాత ఈ ద్రవిడియన్ తర్వాత ఈ వేసరా, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అవుతూ ఒకదానికొకటి ఇంపాక్ట్ చేసుకుంటూ ఇవాల్యుయేషన్ జరగడానికి కనిపించింది. అదే కదా క్వశ్చన్కి ఆన్సర్ కూడా అదే కదా. సో ఈ విధంగా చూడండి డీటెయిల్గా మీకు ఇది మీరు చూస్తే ఆర్ట్ అండ్ కల్చర్లో 2 hours 7 minutes 59 seconds దగ్గర ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి క్వశ్చన్ డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్ళడం అనేది మన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఇదంతా కూడా మళ్ళీ మీకు మేము ఏం చేసామంటే 20 hours ఇచ్చామండి. అలాగంటే 20 hours నెక్స్ట్ ఎగ్జామ్ నేను ప్రిపేర్ అయిపోయి సరిపోద్ది అంటే కాస్త ఆగండి, మనకు టైం ఉంది కదా, ఇంకా బెస్ట్గా వెళ్దాం. ఎందుకు 20 hours అయిపోదాం, మన దగ్గర టైం ఉంది. చెప్పేవాళ్ళం మేమున్నాం, ఇచ్చేవాళ్ళం మేమున్నాం. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మేము ఏదైతే జిఎస్ కోర్స్ లాంచ్ చేసామో అది ఓన్లీ సీజీఎల్ కోసమనే కాదు, అన్ని ఎగ్జామ్స్కి మీరు ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ స్టేట్ పిఎస్సి కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మీరు దేనికన్నా ప్రిపేర్ అవ్వండి. మేము ఇచ్చే కంటెంట్ ఇలా మీకు హెల్ప్ అవ్వకపోతే అప్పుడు మనం మాట్లాడదాం. ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే 20 క్వశ్చన్స్ వస్తాం, 20 క్వశ్చన్స్ ఇస్తే 15 వస్తాయి, 25 ఇస్తే 20 వస్తాయి. అట్లీస్ట్ 80% యాక్యురసీ అనేది మేము మెయింటైన్ చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ మీకు చెప్తున్నాం అనమాట. ఎందులో జిఎస్లో చెప్తున్నాం. మీకు అర్థమవుతుందా? సౌత్ ఇండియాలోనే జిఎస్లో ఎంత యాక్యురేట్గా ఇచ్చే ఇన్స్టిట్యూట్గా మనం విజన్ చేయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి సంబంధించింది. దాని తర్వాత మనం ఇంకో క్వశ్చన్ చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. సో హిస్టరీలో ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయండి మనకి. హిస్టరీ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. దాని తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే పాలిటీలో ఇది చూడండి, ఇది ఎవరన్నా చెప్తారు. మీరు అనొచ్చు సార్ షెడ్యూల్ గురించి ఎవరన్నా ఇస్తారు కదా దానిదేముందని మీరు అనొచ్చు. ఎస్ అండి, ఎవరన్నా ఇస్తారు, మేము అదే చెప్తున్నాం. బట్ అన్నిటినీ కలిపి ఒకే దగ్గర ఇచ్చేవాళ్ళు ఎవరు? అది చదివి ఇది చదివి అని ఎవరైనా చెప్తారు. ఎగ్జాక్ట్గా ఏం చదవాలనే చెప్పేది ఎవరు? అది ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, ఏ షెడ్యూల్ దేన్ని మ్యాచ్ చేస్తుంది అన్నాడు. షెడ్యూల్ 2 మనం ఏదైతే మనకు మేజర్గా 4 షెడ్యూల్ ఇచ్చారు, మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మనకి సెకండ్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? ఎమాల్యుమెంట్ గురించి. అలాగే థర్డ్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? మనకి ఓత్ అండ్ అఫర్మేషన్స్ గురించి మాట్లాడుతుంది. తర్వాత ఫోర్త్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఎలాకేషన్ గురించి. సెవెంత్ షెడ్యూల్ డివిజన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్, ఇదంతా కూడా మనం మాట్లాడుతుంది. సో ఈ క్వశ్చన్ కాన్సెప్ట్, దీనికి ట్రిక్ కూడా చెప్పుకున్నాం మనం ఎగ్జామ్ అప్పుడు వెళ్ళేటప్పుడు. ఈ షెడ్యూల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. చూడండి, జస్ట్ డ్రెస్ మాత్రం మారింది. ఇక్కడ ఏంటి పింక్ కలర్ డ్రెస్, ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ డ్రెస్. సేమ్ పర్సన్, నేనే ఫస్ట్ క్లాస్. ఇది పాలిటీలో ఫస్ట్ క్లాస్. ఏంటంటే మనము ఆ పర్టికులర్ 1 shot వీడియోస్ ఆ రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట. అప్పటికే మన ఇన్స్టిట్యూట్ అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం, ఇంకా ప్రొఫెషనల్గా యూనిఫామ్ అవన్నీ ఇంకా మెయింటైన్ చేయలేదు. సో అందువల్ల అది వేసాం. బట్ ఏదన్నా సేమ్ పర్సనే కదా, సేమ్ కళ్ళద్దాలు కూడా మారలేదు అనమాట. సో దీనిలో భాగంగా ఫస్ట్ 31 minutesలోనే మీకు ఈ క్వశ్చన్ ఉందండి. ఫస్ట్ 31 minutes ఏదైతే ఉందో ఫస్ట్ 31 minutes 38 secondsలోనే ఈ క్వశ్చన్ ఉంది. ఏమిచ్చాం? 12 షెడ్యూల్స్ ఒకే దగ్గర ఇచ్చాం. సో చూసారు, మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏవైతే టిక్ పెట్టాం అవి ఇచ్చారు. షెడ్యూల్ 3 టిక్ పెట్టాను, సర్కిల్ చేసిన అది ఇచ్చాడు. షెడ్యూల్ 4 సర్కిల్ చేసిన అది ఇచ్చాడు. చూడండి, ఇక్కడ రాసాం కూడా, ఎగ్జాక్ట్ మెన్షన్ చేసాం. హై ప్రయారిటీ అన్నట్టు ఇచ్చాం. 3, 4 మీకు తెలుసు, 2 ఆబ్వియస్లీ తెలుసుద్ది, 7 డివిజన్ ఆఫ్ పవర్స్ ఇక్కడ రాసాం. చూడండి ఏంటనేది.
సో అలా ఏం చేసామంటే యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎగ్జామ్లో ఏదో వస్తుందో సో మీరు అనొచ్చు షెడ్యూల్స్ ఎక్కడన్నా దొరుకుతాయి కదా సార్, మీరు చెప్పింది అందులో కొద్దనం ఏముందంటే ఇదే ఈ సర్కిల్ చేయడమే కొద్దనం అంటాను నేనైతే. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ వీడియో ఓపెన్ చేయండి సేమ్ ఇలానే ఉంటుంది. ఈ 3 రావడానికి అవకాశం ఉందని చెప్పాను, అందులో 2 వచ్చాయి. సో అలా అవసరమే అన్నీ ఉన్నాయి, కంటెంట్ ఉంది, దాన్ని ఎలా చదవాలనేది కదా మీరు టెన్షన్ పడుతున్నారు. నాకంటే మీ దగ్గర ఎక్కువ మెటీరియల్ ఉంది. ఫ్యాక్ట్గా మనం మాట్లాడుకోవాలంటే మీ దగ్గర చాలా కంటెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. బట్ ఎందుకంటే ఆ చదివే విధానంలో వెనకపడుతున్నారు, చాలా ఉందనే భయంలో ఉన్నారు. ఆ చాలా ఉందనే తీసేయండి, విజన్ జై ఒక్కటే ఉందనే ఆలోచన పెట్టుకోండి. 100% మీకు ఈ పర్టికులర్ జిఎస్ అనేది హెల్ప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించింది. దాని తర్వాత మనం చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ గురించి రీసెంట్గా ఎలక్షన్ జరిగాయి. యాక్చువల్లీ 12th సెప్టెంబర్న ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవడం మీద అంతా జరిగింది. మన కోర్సు అంతకు ముందే అయిపోయింది. అయినా ఈ క్వశ్చన్ మనం గెస్ట్ చేయగలిగాం. ఏ విధంగా? సెకండ్ ఆప్షన్ ద్వారా. సో ఇది జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా చేస్తారు. ఈవెంతో మన కోర్సు ఈ 12th సెప్టెంబర్ ఆ టైంకి ఉంటే చెప్పేవాళ్ళం. మనది 9th ఆగస్ట్ కంప్లీట్ అయిపోయిందండి కోర్స్. ఎందుకంటే ఆగస్ట్ 12th 13th నుండి సీజీఎల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయని మనం అప్పుడు కంప్లీట్ చేస్తాం. అలాంటి ఫస్ట్ స్టేట్మెంట్ రాలేదండి, పూర్తి వదిలేసామంటే లేదు. సెకండ్ స్టేట్మెంట్ 100% వచ్చింది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ మనం మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్గా మనం చూస్తే ఏముంటుంది? బోత్ 1 and 2 రెండు ఉంటాయి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది స్టేట్మెంట్, అందులో తప్పు లేదు ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్గా అదే స్టేట్మెంట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఓకేనా? సో ఈ విధంగా కవర్ చేసాం. మన క్లాస్లో ఏం కవర్ చేసాం చూడండి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి ఎలక్టోరల్ కాలేజ్ ఏ విధంగా ఉంటుంది, వైస్ ప్రెసిడెంషియల్ ఎలక్షన్కి ఎలక్టోరల్ కాలేజ్ ఎలా ఉంటుంది చూడండి. ఎలక్టోరల్ కాలేజ్ ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాం ప్రెసిడెంట్కి. సో ఇక్కడ కంపారిజన్ కూడా అదే కదా అడిగాడు కదా, క్వశ్చన్లు అదే కదా మనకి అడిగాడు. అన్లైక్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ బోత్ హౌసెస్ నుంచి ఉంటారు అన్నాడు. సో ఎస్ ఆబ్వియస్లీ అదేగా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్పాము? ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పాము? ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం మాట్లాడినప్పుడు ఏం చెప్పుకున్నాం? ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ అని మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. నామినేటెడ్ అనే పదాన్ని మనం ఇక్కడ వాడలేదు. ఇక్కడ స్టేట్మెంట్స్లో కూడా మీకు అదే విధంగా చూపించడం జరిగింది. ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి సంబంధించింది. దాని తర్వాత చూడండి, డాక్ట్రిన్ ఆఫ్ రీపగ్నెన్స్ అని ఇచ్చాడు. డాక్ట్రిన్ ఆఫ్ రీపగ్నెన్స్ అనేది ఇచ్చాడు. సో ఈ పర్టికులర్ డాక్ట్రిన్ ఆఫ్ రీపగ్నెన్స్ అనే పదం మనం డైరెక్ట్గా వాడినప్పటికీ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ అనేది తెలిసిందనుకోండి, ఆ డాక్ట్రిన్ ఏంటి అదంతా పక్కన పెట్టండి. మీకు కాన్సెప్ట్ చెప్పాం కదా, యూనిట్ కాంక్రీట్ లిస్ట్ అని ఉంటుంది, స్టేట్ లిస్ట్ అని ఉంటుంది, సెంట్రల్ లిస్ట్ అని ఉంటుంది, మీకు చెప్పాం డీటెయిల్గా. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చాడు. సో సెంట్రల్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ లిస్ట్లో ఒక లా తీసుకొచ్చినప్పుడు దాని ప్రభావం దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రభావం ఎలా ఉంటుంది, స్టేట్ లాస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రభావం ఎలా ఉంటుంది, ఇలా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం జాగ్రత్తగా చూస్తే బోత్ 1 and 2 అవుతుంది. సో ఈ బోత్ 1 and 2లో భాగంగా మనం చూడండి, స్టేట్ లిస్టు, కాంక్రీట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్ అని డీటెయిల్గా ఒక్క దాని గురించి చెప్పా. ఇది చెప్పేటప్పుడే ఇదేం జరుగుతుంది, దాని ఇంపాక్ట్ దీని మీద ఏముంటుంది, ఈ విధంగా ఏం జరుగుతుందని చూడండి, ప్రతిదీ డీటెయిల్గా మీకు రాసి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మనం ఇక్కడ పాలిటీని కూడా అచీవ్ చేయడం అనేది జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ. సో ఈ 4 పిల్లర్స్ ఆఫ్ జిఎస్ ఏవైతే ఉన్నాయి వాటిలో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయలేదండి. 100కి 100 ఎన్ని అయితే క్వశ్చన్స్ వచ్చాయి అన్ని క్వశ్చన్స్ ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటాయి, వాటి నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. బట్ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో, పిల్లర్స్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్క క్వశ్చన్ కూడా పోలేదండి. అది ఇక్కడ మీకు చెప్పబోయే ప్రధానమైన అంశం అనమాట. సో దీంట్లో బాగా మనము మన కంటెంట్లోన మన మెటీరియల్లోన ఇవ్వడం జరిగిందండి. ఈ నిస్సార్ మిషన్ ఏంటి, దేనికి సంబంధించింది, ఇది ఎవరెవరు జాయింట్గా జరుగుతుందంటే చూడండి, ఇది ఎవరెవరు జాయింట్గా, ఏ జాయింట్ మిషన్ ఆఫ్ ఇస్రో అండ్ నాసా. ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ ఈ పదాలను కూడా మనం ఇచ్చిన మెటీరియల్లో కంటెంట్లో చూపించామండి. అది ఇక్కడ ప్లస్ మెయిన్ చెప్పుకోదగ్గ విషయం అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అవన్నీ పక్కన పెడితే జనరల్గా ఏమవుతుంది ఎస్ఎస్సీలో మనకి ఈ పర్టికులర్ మిషన్స్ కానీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో, అలాగే ఎన్విరాన్మెంట్లో స్పీసెస్ ఇలాంటివి చాలా తక్కువ వస్తాయి అనేది ఫీలింగ్ జనరల్గా ఉండేది. దాన్ని కూడా కరెక్ట్ కాదు, అవి కూడా వస్తాయని చెప్పినట్టు మనం చెప్పి ఇక్కడ మనం ఇవ్వడం కూడా జరిగింది అన్నమాట. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా నిస్సార్ మిషన్ గురించే
మాట్లాడడం జరిగింది. మేము క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగం చూడండి, ఇక్కడ రాశాను క్లియర్గా. నిస్సార్ అంటే ఏంటి, ఇస్రో, నాసా అని రాయడం కూడా జరిగింది. సో దాంట్లో భాగంగా ఎల్ బ్యాండ్ ఉందని చెప్పాము, అలాగే దాంతోపాటుగా ఎస్ బ్యాండ్ అనేవి ఉన్నాయని కూడా మీకు ఇక్కడ మేము ఇచ్చిన కంటెంట్లో చూపించడం జరిగింది. ఇదంతా గూగుల్లో ఉన్నది కంటెంట్ అండి, నేను కొత్తగా తయారు చేసింది ఏం లేదు. ఆ గూగుల్లో ఉన్న కంటెంట్, ఆ మార్కెట్లో అవైలబుల్ కంటెంట్, ఆ కంటెంట్ని సెగ్రిగేట్ చేసి మీ దగ్గర తెచ్చిపెట్టాను. ఎంతవరకు అవసరం అంతవరకు తెచ్చిపెట్టాను. ఆ అవసరంలో నుంచే ఇక్కడ రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దాని తర్వాత నాసాకి సంబంధించిన స్పీరెక్స్, అలాగే అట్మాస్ఫియరిక్ చెర్నోకో మిషన్, ఇది ఏదైతే మేస్ ఉందో మేస్కి సంబంధించి హ్యాండ్లిస్ట్, దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1 and 2 అవుతాయి, 2 కూడా కరెక్టే. ఇలా మనకి ఇది కనిపిస్తుంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ చూడండి, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి చూసినప్పుడు ఇది ఏదో చాలా అంటే జనరల్గా అందరూ ఆన్సర్ చేసేస్తారు, తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏంటి, ఇది ఏదో ఎక్కడి నుంచో ఇచ్చాడు, ఏదో జరిగిపోయిందని చాలా వెళ్ళిపోతారు. మనం సింపుల్ ఒకటే చెప్పాం, లాక్టిక్ యాసిడ్ ఏం జరుగుద్దో కూడా చూపించాం. ఈ క్వశ్చన్కి ఏంటి, అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. సో ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనే పదం గుర్తుపెట్టుకోండి, క్రాంప్డ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మీకు కనిపిస్తే మన మెటీరియల్ చదివితే 100% ఆన్సర్ చేస్తారు. అది ఎలా చేశారో కూడా నేను చూపిస్తాను చూడండి. మనం టైప్స్ ఆఫ్ యాసిడ్స్, నేమ్ ఆఫ్ యాసిడ్స్ అన్నీ చెప్పాము చూడండి. దాంట్లో లాక్టిక్ యాసిడ్ కింద మీకు అండర్లైన్ కూడా చేసి చూపించాను నేను. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే లాక్టిక్ యాసిడ్ కూడా అండర్లైన్ చేసి ఎక్కడెక్కడ అండర్లైన్ చేసినా కూడా చూడండి. డ్యూరింగ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనే పదం గుర్తుపెట్టుకున్నాను కదా, డ్యూరింగ్ ఎక్సర్సైజ్. అలాగే ఏంటి, మజిల్ ఫ్యాటిగ్యూ ఏదైతే ఉందో, క్రాంప్ అన్నారు చూసారా, మజిల్ ఫ్యాటిగ్యూ. సో దానికి సంబంధించిన లాక్టిక్ యాసిడ్ దానికి ఆన్సర్. దీనికి కెమికల్ ఫార్ములా కూడా మనం ఇచ్చామండి, సోర్సెస్, దాని కామన్ యూజ్, ప్రతిదీ చూడండి. మీకు మెటీరియల్ సెగ్రిగేట్ చేసి ఇచ్చామన్నమాట, ఏమేమి అవసరం, ఎంతవరకు అవసరం. మీరు అనొచ్చు మొత్తం యాసిడ్స్ అన్ని ఇచ్చారు కదా, ఇంకా దానిలో మీరు ఇచ్చింది ఏంటి అనొచ్చు. ఎస్, అన్నీ ఇచ్చాము, కాకపోతే అందులో ఏం చదవాలో క్లాస్లో చెప్పాం కదా. నేను అదే చెప్తున్నాను, మీ దగ్గర మీకు ఓషన్కి చూపించాను, ఇదిగోండి ఇది అరేబియా సముద్రం, ఇదిగోండి ఇది బంగాళాఖాతం అని చూపించాను. బట్ ఆ బంగాళాఖాతాన్ని ఏదడం ఎలాగనేది క్లాస్లో మీకు చెప్పాము. అదే ఇక్కడ అండర్లైన్స్, టిక్ కొట్టాలి ఇవన్నమాట, అదే దాని యొక్క స్పెషాలిటీ. ఓకేనా. సో దీనిలో భాగంగా ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. దాని తర్వాత మనం ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే ఒలింపిక్స్కి సంబంధించి, ఇది మోస్ట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆన్సర్ వచ్చింది, మేము క్వశ్చన్ కూడా ఇచ్చాము దీని మీద. యాక్చువల్లీ చూడండి ఏమన్నాడు, అమన్ సెహ్రావత్ గురించి ఇవ్వడం జరిగింది. అమన్ సెహ్రావత్ అనే అతను రెజ్లింగ్ 57 kg. అలాగే అతను చేసిన సక్సెస్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింధు కంటే తక్కువ ఏజ్లో ఆ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టడం అనేది జరిగింది అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇతను సింధు కంటే వేగంగా కొట్టాడు కదా. సేమ్ సింధు కూడా సేమ్ 21 years 1 month 14 daysలో తీసుకుంది అనమాట, ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి కొట్టడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ రెండింటికి 1 and 2 కరెక్ట్. అది దీనికి మేము ఏమి ఇచ్చాము చూడండి. జనరల్గా ఒలింపిక్స్కి ఏమైతే అవసరమో అవన్నీ కూడా ఇచ్చాము. ఒలింపిక్స్ మెడలిస్ట్ గురించి మాట్లాడుతూ అమన్ సెహ్రావత్ రెజ్లింగ్ 57 kg ఫ్రీ స్టైల్ ఓనే బ్రాంజ్ మెడల్ ఇలా అని మనం చెప్పడం జరిగింది. సో ఇది ఓకే. మరి కంటెంట్ జనరల్గా మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఓకే. దీని మీద క్వశ్చన్ ప్రిపేర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. చూడండి మనం ఇక్కడ దీని మీద క్వశ్చన్ ప్రిపేర్ చేసాం. అంతమంది ఉంటే నీరజ్ చోప్రా ఉండి మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ వదిలేసి అమన్ సెహ్రావత్ మీద ఎందుకు క్వశ్చన్ ప్రిపేర్ చేసాం మేము? అది ఇంపార్టెంట్. ఎందుకంటే అతను ఒక చరిత్ర సృష్టించాడు, ఆ చరిత్రను గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతమంది మెడల్స్ విన్నర్స్ ఉన్నారు. నీరజ్ చోప్రా ఉన్నారు, మను భాకర్ ఉన్నారు, అభినవ్, అలాగే దీని తర్వాత ఇండియన్ మెన్స్ హాకీ టీం ఉంది, స్వప్నిల్ కౌశల్ ఉన్నారు, వీళ్ళంతా గెలిచారు. కానీ మేము అమన్ సెహ్రావత్ మీద ఎందుకు క్వశ్చన్ ఇచ్చాము? ఇంపార్టెంట్. సో అమన్ సెహ్రావత్ అనే వ్యక్తి రెజ్లింగ్లో 57 kgలో గెలిచాడని చెప్తే ఆబ్వియస్లీ స్టేట్మెంట్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది బేసికల్గా దీనికి సంబంధించింది. దాని తర్వాత ఇది కూడా చూడండి, స్పీసెస్ ఇన్ ద న్యూస్. జనరల్గా ఎస్ఎస్సి CGL వీటిలో వెరీ రేర్గా వచ్చే టాపిక్ ఇది. దాన్ని కూడా మనం వదలలేదు. ఇక్కడ చూడండి, డగాంగ్ అన్నాడు, కౌ అన్నాడు. సో దీనికి ఏమన్నాడు, ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంటుంది, టైగర్కి ఈక్వల్గా ఉంటుంది అన్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడే నేను ఏం చెప్పాను, అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కావాలన్నాను కదా. మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది అప్లికేషన్గా ఏ విధంగా అప్లై అయిందో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో బాగా ఇక్కడ ఏమన్నాడు, టైగర్తో ఈక్వల్గా హైయెస్ట్ ప్రొటెక్షన్ డగాంగ్ ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ నాకు డగాంగ్ అంటే ఏంటో తెలియదు.
బట్ టైగర్ గురించి నేను మీ క్లాస్లో చెప్పాను. చూడండి, టైగర్ గురించి మీ క్లాస్లో చెప్పాను. ఏమని చెప్పాను టైగర్ గురించి? సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్లో భాగంగా టైగర్ గురించి చెప్పాను. టైగర్ అనేది అపెండిక్స్ 1లోన షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లోన ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ మనకేమన్నాడు? టైగర్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1లో ఉంటుంది, హైయెస్ట్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. సేమ్ టైగర్ లాగానే డగాంగ్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో చెప్పాడు. ఒకసారి సెకండ్ స్టేట్మెంట్ మీరు చూస్తే అర్థమవుద్ది. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఒక నిమిషం. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే మీకు ఏమన్నాడు? టైగర్ సిమిలర్ టు టైగర్ అన్నాడు. సిమిలర్ టు టైగర్ అన్నాడు. సో సిమిలర్ టు టైగర్ అంటే ఆల్రెడీ మనకు టైగర్ గురించి తెలుసు. ఇది మనకు షెడ్యూల్ 1లో ఉందనే విషయం కామన్ నాలెడ్జ్ తెలుసు. దీన్ని మనం అప్లై చేసాం, దీని మీద అప్లై చేసాం. ఇది షెడ్యూల్ 1లో ఉంటే ఏమైనా షెడ్యూల్ 4లో ఉంటుంది చెప్పండి. హైయెస్ట్ ప్రొడక్షన్ కలిగి ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇది కూడా షెడ్యూల్ 1లో ఉంటుంది. అదే కదా మనకి అక్కడ వాడు చెప్పింది, షెడ్యూల్ 1లోనే ఉంటుంది అనే కదా చెప్పాడు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్కి మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనిలో భాగంగా ఈ క్వశ్చన్కి బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. ఈ విధంగా మీకు ఏ బిట్టు పోకుండా ప్రతి బిట్ని యాజ్ ఇట్ ఈస్గా 100% ఆన్సర్ చేసేలాగా ఇవ్వడం జరిగిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 20 క్వశ్చన్స్ మా కోర్స్ నుంచి వచ్చాయని చెప్తున్నాం, క్లెయిమ్ చేసుకుంటున్నాం కదా. సో దాంట్లో 17 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఒక విధంగా కళ్ళు మూసుకొని పెట్టవచ్చు, కోర్స్ ఫాలో అయితే అన్నట్టు ఇచ్చామన్నమాట. తర్వాత 3 క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఇచ్చేలాగా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో పులిట్జర్ ప్రైజ్ 2023 ఎవరికి ఇచ్చారు, అందులో భాగంగా ఈ పర్టికులర్ సెక్టర్కి ఎవరికి ఇచ్చారని వచ్చారు. సో పెరిస్వెల్ ఎవరెట్ అనే అతనికి ఇది మనకి ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్గా చూసుకుంటే సో అవార్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్ఎస్సి ఫేవరెట్ టాపిక్. సో అందుకు చూడండి మేము ఏం చేసాం, పులిట్జర్ అవార్డుకి సంబంధించి 2025లో ఎవరికి వచ్చిందో ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాము. అలాగే ప్రీవియస్గా ఎవరికి వచ్చిందో ఇండియాలో 2022లో ఎవరు, అలా ప్రతి ఒక్కరి దాని గురించి కూడా ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ పులిట్జర్ ఎవరెవరికి ఏమేమి వచ్చిందో కూడా చెప్తూ ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ ఇవ్వడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత మనం చూసుకుంటే ఫార్టిలైజ్ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించి, ఈ బ్రిక్స్కి సంబంధించిన దాంట్లో దేని చేసింది అని అడిగాడు. సో బ్రిక్స్ ఏంటి, దీనికి ఆన్సర్ చూసుకుంటే మనం ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే 1 కంటింజెంటీ రిజర్వ్ అరేంజ్మెంట్స్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, మనం అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్లో బ్రిక్స్ కోసం ఒక పెద్ద క్వశ్చన్ తయారు చేసి 16 బ్రిక్స్ సమ్మిట్ గురించి, ఆ బ్రిక్స్ హిస్టరీ గురించి, అలాగే బ్రిక్స్లో రీసెంట్గా జరిగిన మార్పుల గురించి, అలాగే బ్రిక్స్లో ఉన్న ఏదైతే బ్రిక్స్ ఉంది కదా, బ్రిక్స్లో ఉన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి, అలాగే ఈ పర్టికులర్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో వీటి గురించి అన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేసుకుని ఆన్సర్ చేసుకునేలాగా కంటెంట్ ఇవ్వడం జరిగింది. చూసారా, ఇలా మీకు ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుందని క్వశ్చన్ కూడా డీటెయిల్డ్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. చూడండి, మల్టీ కల్చరలిజం అలాగే మల్టీ నేషనలిజం అనే పదాన్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నట్టు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చామన్నమాట. ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతారో, ఎలా ట్యాకిల్ చేయాలో కూడా చెప్పడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత మీరు చూడండి, ఇక్కడ జ్ఞాన భారత్ మిషన్ గురించి అన్నాడు. సో జ్ఞాన భారత్ మిషన్ అంటే ఏంటి, సంథింగ్ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి స్టోర్ అంటే ఇవ్వడానికి. మన దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది, అది ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటి, దాన్ని మనం ప్రిజర్వ్ చేయాలి, స్టోర్ చేయాలి, చేయాలి, డిజిటైజ్ చేయాలి, అది ఇండియన్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నింటినీ కూడా చేయాలన్నట్టు చెప్తుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2. సో దీంట్లో భాగంగా మీరు అబ్జర్వ్ చేయండి, మేము ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాము. ఏంటి స్కీము, అది ఏ ఇయర్ లాంచ్ చేసేది, దాని ఫీచర్స్ ఏంటి చూస్తే ప్రతి స్కీము మీకు మెన్షన్ చేస్తాను. ఏవైతే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ, వాటి ఫీచర్స్ వీటన్నింటినీ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్న ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకుని దాన్ని మనం అప్లై చేసాం అనుకుంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం ఇంకో క్వశ్చన్ చూసుకుంటే, ఏవైతే చెప్తున్నాను కదా జిఎస్లో 100% యాక్యురేట్గా మీకు అట్లీస్ట్ 80% యాక్యురేట్గా ప్రతి క్వశ్చన్ని మీకు అందించే బాధ్యత మా మీద ఉంది, మేము చేస్తాము అన్నట్టు మీకు చెప్తున్నాం కదా. సో 100% చేసి చూపించామండి. మీకు ఏదైతే 25 క్వశ్చన్స్ ఉన్నాయో 25 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ డైరెక్ట్గా మన కోర్స్ నుంచి వచ్చేలాగా మీకు చేయడం జరిగింది. మరి ఎంత చేసిన వాళ్ళు మరి 5 క్వశ్చన్లు ఎందుకు వదిలేశారు అనొచ్చు, మీకు డౌట్ రావచ్చు. చెప్పాను కదా, ఎగ్జామ్ వరకు ఒక 5 క్వశ్చన్స్ వదిలేసాం. ఆ తర్వాత ఏమైంది, మా క్లాసులు అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి, అందువలన మనం కవర్ చేయలేకపోయాం. సో ఆ పర్టికులర్ టాపిక్స్ కూడా మీకు కవర్ అవ్వాలి, మొత్తం ఆన్సర్ చేయడానికి మీకు సిద్ధంగా కంటెంట్ ఉండాలంటే దానికోసమనే జిఎస్ కోర్స్ అనేది తీసుకొచ్చామండి. సో ఈ జిఎస్ కోర్స్లో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి డే 1 మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి చెప్పేది ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్, బేసిక్స్ అనేవి మీకు రావాలి, బేసిక్స్ ప్లస్ దానికి ఉన్న కాన్సెప్ట్ అనేది తెలియాలి, తెలిస్తే అప్లికేషన్ అనేది ఈజీ అయిపోతుంది అని మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. అందుకే కాన్సెప్ట్స్, పీవైక్యూస్, రివిజన్, ఈ రివిజన్ సిరీస్ ఏదైతే ఉందో దీని నుంచే 20/25 వచ్చేయండి. ఇంకా దీని నుంచి ఎన్ని వస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ విధంగా ఇవ్వడానికి మనం ఈ కోర్స్ తీసుకొచ్చాం.
ఎస్ఎస్సి అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఏపీఎస్సి, టీజీపీఎస్సి, బ్యాంకింగ్ ఏ ఎగ్జామ్కైనా హెల్ప్ అయ్యేలాగా ఈ కంటెంట్ అనేది సిద్ధం చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనండి. సో ఎవరన్నా ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూసి మీకు మా మీద ట్రస్ట్ వచ్చి ఉంటే జాయిన్ అవ్వండి. 100% మేము చెప్పగలుగుతాం. ఎక్స్పీరియన్స్ ప్లస్ ర్యాంకర్స్ కలిసి మీకు ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రూఫ్స్ కూడా మీకు చూపించడం జరిగిందనమాట. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ మన నుంచి రాలేదని చెప్పాం కదా, ఇది చూడండి. హాకీకి సంబంధించింది. హాకీ జూనియర్ వరల్డ్ కప్ అనేది మనం దీన్ని రాలేదంటే మనం చెప్పలేక రాలేదు కాదండి. ఇది ఎప్పుడు జరిగింది? 15th నవంబర్ నుంచి 30th నవంబర్ 2025 వరకు జరగడం. 28th నవంబర్ నుంచి డిసెంబర్ 10th, 28th నవంబర్ నుంచి 20th నవంబర్ నుంచి డిసెంబర్ 10th 2025 వరకు జరిగిందండి. మన కోర్స్ ఎప్పుడు అయిపోయిందండి? August 7th అయిపోయింది. తర్వాత ఇది కరెంట్ అఫైర్స్లో కవర్ చేసిన కరెంట్ అఫైర్స్లో ఇది మనకి యాడ్ అయ్యిందనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ టు చెన్నై అండ్ మదురైలో తమిళనాడులో November 28 నుంచి December 10th 2025 వరకు జరిగిందనమాట. ఓకేనండి. దాని తర్వాత మనం చూసుకుంటే ఫిబా గేమ్, మనకి బాస్కెట్బాల్ గేమ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫిబా గేమ్కి సంబంధించి ఇక టైం లిమిట్ వీటి గురించి అడిగాడు అనమాట. ఎస్, దీనికి కూడా మనం ఇలాంటి వీటి గురించి కూడా మనం కవర్ చేసాం. సో దీంట్లో భాగంగా దీనికి 10 minutes క్వార్టర్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. దీనికి ఆన్సర్గా అది మనకి కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే ఇది చూడండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే వెబ్సైట్లో డైరెక్ట్ ఉంది, బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర, డాక్టర్ భూపేన్ హజారికా. డాక్టర్ భూపేన్ హజారికా పాపులర్ నోన్ యాజ్ ద బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర. డైరెక్ట్ వెబ్సైట్లో ఉన్నవే అండి. మనకి ఇండియన్ కల్చర్ అనే వెబ్సైట్ ఉంటుంది, indianculture.gov.in అఫీషియల్ వెబ్సైట్. ఇంక దీనిలో మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. 100% బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర దీనికి ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డాక్టర్ భూపేన్ హజారికా గారి గురించి బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని పిలవడం అనేది జరుగుతుంది. అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి బిఎన్ఎస్లో భాగంగా, అంటే ఇంతకుముందు ఏవైతే ఐపీసీ ఇవన్నీ ఉండే వాటిని మనకి భారతీయ న్యాయ సంస్థ ఇలా మార్చడం జరిగింది. సో దాంట్లో భాగంగా హిట్ అండ్ రన్ కేసులో భాగంగా ఎంత శిక్ష విధిస్తారు అన్నట్టు క్వశ్చన్ అడిగాడు. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇంప్రెజ్మెంట్ అప్ టు 10 years అండ్ ఫైన్ విధిస్తారు అన్నట్టు చెప్పాడనమాట. సో అబ్జర్వ్ చేశారండి, మన కోర్స్ నుంచి ఏ బిట్లు రాలేదు, ఏ వచ్చాయో, ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే 100% యాక్యురేట్గా ఉందో అవన్నీ ఇచ్చాం. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్. చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ అనేది అక్కడ మనం దగ్గర ఒక 4 నెలలు ఈ కోర్సులో ఇవ్వలేదు. నేను ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా చెప్తున్నది ఏంటంటే, మేము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నామంటే, 1 shot వీడియోస్ అనే కోర్సు జూలైలో స్టార్ట్ చేసాం, ఆగస్టులో కంప్లీట్ చేసాం. 20 hours మీకు ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. దాని నుంచి మీకు 20 questions వచ్చాయి అన్నట్టు మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. రిమైనింగ్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవి నేను మాది ఉంచే వచ్చాయని నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ అలా చేయము. ఎందుకంటే ఇవి రావడానికి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, కంగారు పడద్దు. ఆ ఎగ్జామ్లో కూడా వస్తాయి, అప్పుడు కూడా మేము చూపిస్తాం. బట్ ఎవరైతే జిఎస్ భయం, లేదంటే ఎవరైతే జిఎస్లో వెనకబడి ఉంటామో అనుకుంటున్నారో, జిఎస్ మీద నార్త్ మీద డిపెండ్ అవుతున్నాం అనుకుంటున్నారో, వాళ్ళ కోసం తెలుగులో డీటెయిల్డ్గా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్తో క్లాసులు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ పర్టికులర్ కోర్సు నచ్చి ట్రస్ట్ కలిగితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అందుకోసమనే మనము రీసెంట్గానే ఒక కోర్స్ లాంచ్ చేసాం. ఆ కోర్సులో భాగంగా జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు ఉంటుంది. దాంతోపాటుగా మొత్తం మనకి ఇప్పుడు జిఎస్ఏ వచ్చింది, జిఎస్ఏ జాయిన్ అవ్వండి అని చెప్పను. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ర్యాంకర్స్ సందీప్ ఎయిర్ 46. ఓకేనా, ఎయిర్ 46 మనకి సందీప్. ఓకే, మ్యాథ్స్ చెప్తారు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదో ఆయన చెప్తారు ఆయన. తర్వాత ఇంగ్లీష్ ప్రసన్న కుమార్ 3 times సీజీఎల్ క్లియర్ చేశారు అతను, ప్రెజెంట్ జిఎస్టీ ఇన్స్పెక్టర్. అలాగే మనకి శంకర్ సార్. సో ఈ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ, వీళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్డ్ ర్యాంకర్స్. సో మీకు ఓన్లీ జిఎస్ఏ అనే ఆలోచన వద్దు. ఖచ్చితంగా మీరు సీజీఎల్ కానీ, ఎస్ఎస్సి కానీ, అలాగే ఈ పర్టికులర్ ఏదైతే ఆర్ఆర్బి కానీ లేదా స్టేట్ పిఎస్సి కానీ క్లియర్ చేయాలనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే లక్ష్యంతో, మీకు గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా ఉంటే జాయిన్ అవ్వండి. 100% మీకు ఇక్కడ ఏవైతే చెప్పామో ప్రతిదీ ప్రొవైడ్ చేస్తాం. కాన్సెప్ట్స్ ఇస్తాం, పీవీక్యూస్ ఇస్తాం, ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తాం, రివిజన్ చేపిస్తాం. అప్పుడప్పుడు అవసరం మేరకు స్ట్రాటజీ సెషన్స్ కూడా చేస్తాం. ఎయిర్ 46తో మీకు స్ట్రాటజీ చెప్పిస్తున్నాం అంటే చూడండి, దాని అర్థం మీకు ఎంత ఎఫెక్టివ్గా కంటెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందో మా దగ్గర నుంచి. సో దానికి ప్రూఫ్స్ కూడా చూపించాం. ఐ థింక్ మీకు మా మీద ట్రస్ట్ కలిగి, మా మీద మీకు ఒక జెన్యూన్ ఒపీనియన్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఈ పర్టికులర్ సోర్స్ అంతా కూడా జెన్యూన్గానే చేసిందండి, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఏమీ లేదు. కావాలంటే మీరు చెక్ చేయండి, లేదా మన స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, ఆ కోర్సులో ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళు ఎస్ దే ఆర్ జెన్యూన్ అనే మాట వాడితేనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో దాని లక్ష్యాన్ని ఏదైతే ఛేదించాలనుకున్నారో దానికి మేము సహాయ సహకారాలు అయితే అందిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.